I was down, but now I'm yeah. This all God, this ain't no love. Yeah, I used to be stuck in that mud. Yeah, yeah, I was down, but now I'm. చూడొచ్చు గాయస్, ఈవినింగ్ 4 అవుతుంది. ఇక్కడ చూస్తే కైట్ వదులుతున్నారు. మామూలు కూడా కైట్ ప్రిపేర్ చేస్తున్నారు. దారం అయితే కట్టేసాం గాయస్. దారం వేసి స్టోక్ కూడా యాడ్ చేసాం. చూడాలి ఎలా పోతుందో. మా గాలిపటం ఇక్కడ ఉన్నారు. అక్కడ ఉంది మా గాలిపటం. అంతే గైస్, ఫైనలీ ఆఫ్టర్ 20 minutes ఇప్పుడు కొంచెం గాల్లోకి వెళ్ళింది. గాల్లోకి వెళ్తుంది, మళ్ళీ గాలి తగ్గిపోయింది కూడా, మళ్ళీ కింద పడిపోయేలా ఉంది. ట్రై చేయి. అయ్యో, ఆడి వరకు పడిపోతుంది ఇది. అయ్యా, గాలి లేదు గైస్, ఫ్లాట్ అయిపోయింది ఇది. కరెక్ట్ మేమున్న మా ఎగ్జాక్ట్ పైన ఉంది అది. జై గాలి లేదు గైస్, అది ఇదా ప్రాబ్లం. గాలి లేకపోతే చూడొచ్చు ఎట్లా పడిపోతుంది. పోయిందని ఆనందం పడేలోపు పడిపోయింది కిందికి. కొంచెం గాలి స్టార్ట్ అయింది. వస్తుంది. వదులు. అది గైస్, చూడొచ్చు గైస్, మనిషి ఇక్కడ ఉన్నాడు. ఎంత దూరం పోయింది. వదిలిసాయి పోతుందేమో. చూడొచ్చు గైస్, ఎంత దూరం పోయింది. ఉండండిలే. సడన్ గా ఆగిపోతుంది. తోక చూడు, గాలిపడము పేపర్ కట్ చేసి పంపి ఇట్లా. అదొకటి గైస్, ఓడబోతుంది మా కైట్. మా సరౌండింగ్లో ఉన్నది ఒక 3 కైట్లు, 3, 4, 5, మాదంతా కలిపి 5 కైట్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఆడు దూరంలో ఇంకొకటి ఉంది. అప్పుడు ఎట్లా పెట్టుంటే పబ్లు చిన్న మొక్క పెట్టి పంపించేస్తుంటే పోతుండే. ఇది గాలి దాని మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది దీనికి. మనం ఎట్లా పెడుతుంటే మొక్క అప్పుడు జస్ట్ చిన్న మొక్క పోయింది వాటి వరకు. ఇప్పుడు ఇంకా పోవాలి అది. చూడు, గాలి ఇంకా లేపాలి పైకి. అది అట్లా గాలి వస్తుంది. జీవనా తోక ఫస్ట్ ఇది లావు ఉంది, చాలా విడ్త్ తక్కువ ఉండాల్సిండే. తోకుండా కూడా సరిపోతుంది. అంతే కదా, ఒక 10 minutes అయింది. 10 minutes అయింది కదా, 10 minutes అయింది. ఎగురుతూ ఉంది. సేమ్ మాలాంటికైతే ఇక్కడ పిల్లలు తెచ్చుకున్నారు ఈ పక్క, వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు ఎగరేయాలని. గాలి అయితే ఎక్కువ లేదు గైస్, గాలి అయితే తక్కువ ఉంది. అది ఇదా ప్రాబ్లం ఇక్కడ. ఎట్లుంది గైస్ ఈ విజువల్? అక్కడ వాళ్ళకైతే కూడా పడిపోతుంది సార్. అది ఆడిపోతుంది చూడు. అది ఆడిస్తుండాలా పా, చూడు ఒకసారి ఆడిస్తున్నా. అది అటు ఇటు పోతుంది, అటు ఇటు కరెక్ట్ కట్టాలా. పైకి వచ్చి అప్పుడే పాప జీరో హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఏం ఎగరేస్తున్నాం?
గట్టి పట్టుకో. గట్టి పట్టుకోలే, వదిలేవు మళ్ళా. ఇట్లాను ఇట్లాను అన్నా ఎట్లాను ఇట్లా అనాలి. ఇట్లా 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 పట్టుకునే ఇట్లా ఉల్లు కొంచెం దారం ఉల్లు కొంచెం 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 ఉల్లు ఇట్లా చూడు ఇట్లా వదులుతూ ఇట్లా ఇట్లా కాల్కి చూడ పట్టుకో. అట్లా అలా కూడా పట్టుకోవాలా కొంచెంసేపు అట్లా ఇట్లా ఇట్లా ఊకి ఇట్లా నువ్వు మెల్లగా అట్లా అన్నా అంతే అయిపోయా. బొబ్బులు ఇంకో పేపర్ వేసినా ఎడ్డా సేమ్ అట్లే పెద్ద ఇది చేయాలి. పట్టుకో 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 ఒళ్ళు 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 పట్టుకో గట్టి పట్టుకో. ఉండు లాగకూడదు ఇంకోత లాగితే ఉండొచ్చునా లాగద్దు. ఓ వదిలేసే పోతుంది. ఎట్లుంది కైట్ ఇట్లా అన్న మెల్లగా ఇట్లా అట్లా మెల్లగా అబ్బా వదిలితే పోతుందా ఇంకా దారం? పోతుందప్ప. ఉండి చేసినాడు ఉందాం జరుగు ఈ పక్కన పట్టుకో. స్టన్నింగ్ విజువల్ ఫర్ యూ గైస్. ఎట్లుంది చూడండి, క్లౌడ్స్ వెనకాల సన్ ఉన్నాడు, ఫుల్ షైనింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఎంత రిస్క్ నిలబడింది. ఇట్లా మాత్రం ఎప్పుడు చేయకండి, టూ డేంజరస్ అది. అది గైస్ సూపరా ఉందా. ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడొచ్చు, కైట్ ఎంత దూరం పోయింది. జీవన ఏం కట్టాలా? అది గైస్ ఇప్పుడైతే ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి వచ్చింది, చూడొచ్చు ఎంత దూరం పోయిందో. అసలు కైట్ వదిలి ఒక 10 years అవుతుండొచ్చు, బీటెక్ స్టార్ట్ అయ్యో ఒక 7 years అయింది. కైట్ అంటే అడుగుదాం, మాట్లాడదాం. సాయి, కైట్ లాస్ట్ టైం ఎప్పుడు వదిలాం సాయి? పాతింట్లో అంటే 10 years ఆడా, బీటెక్ 7 years, ఇంటర్ అంటే 9 years. మరి ఎప్పుడు 6th class 7th classలో వదిలింది. ఇంకా అంటే 12 years అయింది. అది గైస్ ఒక మోర్ దాన్ 12 years, 12 to 15 years అయింది కదా. చెప్పు ఎప్పుడు లాస్ట్ టైం? ఇంకా క్లారిటీ రాలే. వదలద్దు పాప, అట్లా వదిలితే అయిపోయి కథ. వద్దులే పాపా, సాయి పట్టుకోలేం సాయి ఇద్దరిద్దరిని. చూడొచ్చు గైస్, మాది చైనా మాంజా కాదు, మాది ప్యూర్ కాటన్ మాంజా. పడిపోయినా కూడా ఎవరికి ఏం కాదు, అదే అనమాట.
మీరు కూడా చైనా మాంజాస్ వాడద్దండి, చాలా డేంజర్ అవి. ప్లాస్టిక్ నైలాన్ థ్రెడ్స్ కానీ అలాంటివి వాడద్దు, ఓన్లీ కాటనే వాడండి. ఎంత దూరం పోయిందో చూడండి గైస్. మనిషి ఇక్కడ ఉన్నాడు, అక్కడ పోతుంది. ఇంకా మా థ్రెడ్ కూడా అయిపోయేలాగుంది. వెనకాల సన్ రిఫ్లెక్షన్ చూడు ఎలా వస్తుంది. నువ్వు వదలొద్దు, పట్టుకోవాలి ఉండాలా. పట్టుకోవాలి, నువ్వు అట్లా వదిలేస్తే ఎట్లా? వదిలితే ఏంలా వెళ్ళిపోతుంది, అట్లే ఇంకా అది. పట్టుకో. కొంచెం జూమ్ చేద్దాం. స్టార్టింగ్ అయితే బా అసలు ఎగిరి 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 సాలిపా. ఇక్కడ వీళ్ళు ట్రై చేస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వాళ్ళది. ఇంకా ఎప్పుడే కాదు వాళ్ళదే రాలేదు. లేదా అదేమో దారం అట్లా అవుతుంది. తోక ఇంకొద్దిగా ఉండాల. తోక ఎక్కువ వీళ్ళ కైట్ రెండు ఈక్వల్ వీళ్ళు వదులుతున్నారు. ఆల్మోస్ట్ మా దారం పైన పడేలా ఉంటుంది. వాళ్ళు కొంచెం ఇపోకొచ్చా పడిపోతుంది మన దానిపైకి. పైకి పెట్టు. గాలి వచ్చా చుట్టా. మాదైతే ఇంకా కొంచెం దగ్గరకు వచ్చేసింది. గాలి తక్కువ అయిపోయింది. ఇప్పుడు 5-10 అవుతుంది ఈవినింగ్ టైం. గాలి తక్కువ అయిపోయింది. అక్కడ చూడచ్చు, అక్కడ ఆ పిల్లలు కూడా ట్రై చేస్తున్నారు ఎగిరేయడానికి. ఇక్కడ వీళ్ళు అయితే సక్సెస్ఫుల్గా ఎగిరింది పైకి. చూడొచ్చు ఆడ వాళ్ళది, అక్కడ ఉంది వాళ్ళది, అది ఇక్కడ ఉంది. అక్కడ చూడండి గైస్, అక్కడ కూడా ట్రై చేస్తున్నారు ఎగరడానికి. అక్కడ ఒకటి ఎగురుతుంది, బిల్డింగ్ అడ్డు వస్తుంది అక్కడ. చూడు పైకి వచ్చింది ఇప్పుడు. వాళ్ళది మధ్యలో కట్ అయిపోయింది గాయస్. వాళ్ళది అక్కడ ఆ షెడ్ ఉంది కదా, దాని మీద అటు సైడ్ పడిపోయింది. వాళ్ళు ఎందుకో దారం కట్ అయిపోయింది మధ్యలో. అంతే గాయస్, సడన్గా గాలి ఆగిపోయింది. మా కైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ దారం అంతా చుట్టుకోవాలి. ఇప్పుడు సడన్గా గాలి ఆగిపోయింది, మరి ఏం చేస్తాం. వీళ్ళైతే ఇంకో కైట్ తెచ్చుకున్నారు గైస్. వాళ్ళు తెగిపోయినా చెప్పినా కదా, వాళ్ళే వీళ్ళు. మళ్ళీ ట్రై చేస్తున్నాం గైస్ ఎగిరేయాలని. గాలి కొంచెం తక్కువ ఉంది, చూద్దాం. గాలి రావట్లేదు సాయి. మళ్ళీ అయితే లాంచ్ చేసాం గైస్. గాలి అయితే చాలా తక్కువ ఉంది, కొంచెమే ఉంది గాలి. ఇక్కడే తిరుగుతూ ఉంది. ఇంకా సన్సెట్ అవుతుంది కదా, ఇంకా గాలి కూడా లేదు. అది గైస్, బాయ్ బాయ్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.